ప్రజలపై ధరలు, విద్యుత్ భారాలు తగ్గించాలని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా ప్రజాపోరు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికల హామీలు అమలు చేయాలని, ధరలు తగ్గించాలని, ఉపాధి కల్పించాలని ఇతర డిమాండ్స్తో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి పవన్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ప్రజాపోరు కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న ధరలు భారాలను ఉపసంహరించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని, ట్రూ అప్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగి 10 సంవత్సరాలు పూర్తయిందని, నేటికి ఎన్నికలు జరపకుండా అధికారుల పాలనలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని అన్నారు. తక్షణమే ఎన్నికలు జరిపి నగరంలో సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం 15% ఆస్తి పన్ను పెంచి వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు నగరవాసులకు అందించడం లేదని విమర్శించారు. రాజమహేంద్రవరం నగర పరిధిలో ఉదయం, సాయంత్రం రోజుకు 2 గంటలు సురక్షిత త్రాగునీరు అందించాలని, నూతన కుళాయి కలెక్షన్కు 9,000 రూపాయలు కనెక్టింగ్ ఛార్జీలు వసూలు చేయడాన్ని తక్షణమే ఉపసంహరించాలని, కాలం చెల్లిన డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని, అన్ని ప్రాంతాల్లో రోడ్లు గుంతలు పూడ్చి రోడ్లు వేయాలని అన్నారు. రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్లో విలీనం చేసిన గ్రామాలలో పారిశుధ్యం మెరుగుపరచాలని, పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించాలని కోరారు. నూతనంగా 210 ml వాటర్ ట్యాంకుల నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. నూతన మంచినీటి కనెక్షన్కు వసూలు చేస్తున్న కనెక్షన్ ఛార్జీలు రద్దు చేయాలని, ప్రజలపై విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు ప్రభుత్వమే భరించాలని, స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర ధరలు నియంత్రించాలని, పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు. ఎన్నికల హామీ అయిన ఉచిత ఇసుకను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో, దేశంలో మహిళలు, మైనార్టీలు, దళితులపై దాడులు, అత్యాచారాలు నిత్యకృత్యంగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి. అప్పటి వరకు నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని అన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని, ప్రాజెక్ట్ వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించి ఉపాధి పెంచాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే జమిలి ఎన్నికల ప్రతిపాదనను విరమించాలని, ప్రజాస్వామ్య పాలన అందించాలని కోరారు. అనంతరం డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్కు సిపిఎం నాయకులు ఇచ్చారు. స్థానిక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని కోరారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు పి తులసి, టిఎస్ ప్రకాష్, ఎస్ఎస్ మూర్తి, పి వెంకటేశ్వరరావు, సావిత్రి, బి పూర్ణిమరాజు, పి రామకృష్ణ, జి తాతారావు, ఐ సుబ్రహ్మణ్యం, జరీనా, స్రవంతి, అన్నపూర్ణ, మురళి, శ్రీను, ఆర్ రామకృష్ణ, సోమేశ్వరరావు, రాంబాబు, భాస్కర్, రాజేష్, నాగమణి, ఉమా తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి పోలవరం నిర్వాసితుల సమస్యలు, వ్యతిరేకించండి విశాఖ ఉక్కు పరిశ్రమ, వెనక్కి తీసుకోవాలి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆలోచనను, వ్యతిరేకించండి ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థను కాపాడాలి, ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థను కాపాడే ధరలను తగ్గించాలి, అధిక ధరలను తగ్గించాలి, అధిక ధరలను ప్రజలపైన మోపుతున్న అధిక ధరల భారాన్ని రద్దు చేయాలి, ట్రూ అప్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి, ట్రూ అప్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ట్రూ అప్ ఛార్జీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని అధికారంలోకి వచ్చి 150 రోజులైనా ఆ హామీల విషయాన్ని ప్రస్తావన చేయకుండా మన బడ్జెట్లు పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ప్రజలకు కేటాయించాల్సినటువంటి కేటాయింపులు ఏమాత్రం సక్రమంగా చేయలేదు. కాబట్టి సమస్యలు పరిష్కరించాలి, అధిక ధరల భారాన్ని తగ్గించాలి, నిత్యావసర వస్తువులు ప్రజలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే బాదుడు కొనసాగుతూ ఉంది. మళ్ళీ అదనంగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో 17,000 కోట్ల రూపాయలని అదనంగా మోపేదానికి ప్రభుత్వాలు సిద్ధమైనవి. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు రాజమండ్రి నగరంలో ప్రజల యొక్క కనీసం మంచినీరు
కూడా సక్రమంగా అందించేటువంటి పరిస్థితి లేదు. గోదావరి ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళకు కూడా సురక్షితమైన త్రాగునీరు పూర్తి స్థాయిలో అందట్లేదు. చాలా విచారకరమైన అంశం. డ్రైనేజీ వ్యవస్థని కాలం చెల్లిపోయిన వ్యవస్థ ఈనాటికి కొనసాగుతూ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఆధునీకరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి వాటిని కూడా ప్రైవేటీకరించేటువంటి విధానాలని ప్రభుత్వం తలకెత్తుకుంటూ ఉంది. దీన్ని వెంటనే విరమించుకోవాలి. ఈరోజు రాష్ట్రాల హక్కులు హరించే విధంగా జమిలీ ఎన్నికల విధానాన్ని తీసుకొస్తూ ఉంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైంది. ప్రభుత్వానికి నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మహిళలకు రక్షణ కల్పించాలి, దళితులకు రక్షణ కల్పించాలి, మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఆపండి. ఈరోజు ప్రజలు నిత్యావసర వస్తువులు ధరలు తీవ్రంగా పెరిగిపోయి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కావున నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలి, ధరల స్థిరీకరణ చేయాలి. రేషన్ వ్యవస్థలో సివిల్ సప్లై ద్వారా 11 రకాల వస్తువుల్ని అందించడం ద్వారా ధరలు తగ్గించేటువంటి దానికి అవకాశం ఉంది. ఒకటి ఆరోపణలో ప్రయత్నం చేయాలని చెప్పి ఇటువంటి డిమాండ్స్తో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కావున ఇప్పుడైనా ప్రభుత్వాలు ఈ డిమాండ్స్ పైన ఆలోచన చేసి పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.